వెల్కమ్ టు మిస్టర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంది, ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతాం? 5 నుంచి 15వ తారీఖు వరకు వృషభ రాశి వారికి ప్రధానంగా గమనించుకున్నట్లయితే రాశిలో కుజ సంచారం, ఇది మనం పాజిటివ్గానే తీసుకోవాలి. అంటే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఇంటర్నల్ ఫోర్స్ అధికంగా ఉంటుంది, ఆత్మశక్తి అధికంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది, ఏ పని చేయాలన్నా కానీ ఉత్సాహం ఉంటుంది. కాబట్టి ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఏ పని చెయ్యాలనుకున్నా ఆ పనిని మీరు ప్రారంభించి మొదలు పెట్టండి, తప్పకుండా విజయాన్ని పొందుతారు. కాకపోతే ఈ కుజుడు అతి ఆత్మవిశ్వాసము, దొందుడుకు చర్యలు, స్పీడ్ డెసిషన్స్కి కారకుడు. కాబట్టి ఈ స్పీడ్ డెసిషన్స్ వద్ద వచ్చేసరికి 10 మందితో కలిసి సలహాలు కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా మీకు కరెక్ట్ డెసిషన్ అనేటిది మీకు వస్తుంది. కాబట్టి డెసిషన్ మేకింగ్లో తప్ప మిగతా అన్ని విషయాలలో మీరు అన్ని విధాలుగా ఈ కుజుని యొక్క పాజిటివ్ వైబ్ని మీరు పొందగలుగుతారు. ఇక సెకండ్ పాయింట్కి వచ్చేసేసరికి 5, 6, 7 తారీఖుల్లో బుధుడు అనుకూలంగా లేడు. కాబట్టి ఇతరులతో సమస్యలు వస్తాయి, డబ్బు పరంగా సమస్యలు వస్తాయి, నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి స్పెక్యులేషన్స్ సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి చేసేవాళ్ళు 5, 6, 7 తారీఖుల్లో చేయకండి. 8వ తారీఖు నుంచి బుధుడు చాలా అనుకూలంగా ఉండబోతున్నాడు. ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆర్థిక లావాదేవీలు జరిపేటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే ఇంకా ఈ సంబంధించినటువంటి స్టాక్స్ లెవెల్స్లో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంటుంది. మంచి రిటర్న్స్ అనేటువంటివి పొందుతారు, రాని బాకీలు వసూలవుతాయి. కాకపోతే ఉద్యోగస్తులు ప్రధానంగా ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ అవ్వండి. నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప కమింగ్ ఫోర్ట్ నైట్లో మీకు మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరుద్యోగస్తులు కష్టపడండి, ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగస్థానికి సంబంధించి ప్రయత్నాలు చేయండి, కానీ నిర్ణయాలు తీసుకోకండి. ఇక ప్రధానంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి పనిచేసే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఇది చెప్పవచ్చు. ఇక గురువు తృతీయ స్థాన సంచారం, ఇది ప్రతికూలమైనటువంటిది, బాధక స్థానాధిపతి. కాబట్టి చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కాస్త ప్రతికూలతలు అనేటువంటివి పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక గమనించుకున్నట్లయితే శుక్రుని యొక్క ప్రభావం అనుకూలంగా ఉంది. దీని వలన అన్ని విధాలుగా కుటుంబంలో గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశము, అలాగే ఆడంబరంగా ఉండడానికి సంబంధించి ఏదైనా కానీ అప్పులు చేసైనా కానీ మీరు కొనుగోలు చేస్తారు, మీ యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం కోసం. అలాగే ప్రధానంగా వాహన మార్పు అనేటువంటిది ఉండబోతుంది. చేస్తున్నటువంటి ఉద్యోగంలో రాహు కూడా అనుకూలంగా ఉండడం, శని అనుకూలంగా ఉండడం, చాలా మటుకు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి చాలా శుభ ఫలితాలు అనేటువంటివి ఉన్నాయి. కాకపోతే కుజుడు కొంత, అలాగే రవిగ్రహ కొంత, గురుబలం లేకపోవడం, అలాగే కేతువు కూడా అనుకూలంగా లేకపోవడం, దీనివల్ల కొన్ని సమస్యలు అనేటువంటివి వస్తాయి. కాబట్టి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి సమస్యలకి చెక్ పెట్టేటువంటి రోజు మాత్రం ఇప్పుడు ఈ నెలలో అద్భుతంగా రాబోతుంది. ఎందుకనంటే ఈ చెప్పేటువంటి డేట్ కనుక మనం మిస్ చేసుకున్నామా, భవిష్యత్తులో ప్రధానంగా 2053 సంవత్సరంలోనే అటువంటి రోజు అద్భుతమైనటువంటి, అనగా వీక్షిస్తున్నటువంటి వృషభ రాశి వారికే కాకుండా 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి సంబంధించినటువంటి కర్మదోషము, మీ జాతకరీత్యా ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోయే అద్భుతమైనటువంటి రోజు మాత్రం రాబోతుంది. అదే జూలై 13వ తారీఖు సోమవారము, మాస శివరాత్రి, చతుర్దశి, ఆరుద్ర నక్షత్రము, ఇవి అన్నీ కలిసి వచ్చినటువంటి రోజు, అద్భుతమైన రోజు. ఇటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదండి. 2053లోనే చూస్తాము. ఆల్రెడీ ఇప్పుడు 60-70 ఏళ్ళు ఉన్నవాళ్ళు, 50 ఏళ్ళు ఉన్నవాళ్ళు కనుక చూసుకుంటే 2053 వరకు ఆయుష్ కనుక భగవంతుడు ప్రసాదిస్తే చూస్తాం, లేదనంటే ఇటువంటి రోజులు మనం మిస్ చేసుకుంటాం. ఆయుష్ పెరగాలన్నా, మనం ఏం సాధించాలన్నా ఆయుష్ ప్రధానం. అటువంటి ఆయుష్కారకుడైనటువంటి పరమేశ్వరునికి మహాప్రీతికరమైన రోజు మహాశైవాఖ్య యోగము అని అంటారు నవీన్ గారు. అంటే 100
శివరాత్రులకి ఎంత బలం ఉంటుందో ఈ ఒక్క రోజుకి అంత బలం ఉంటుంది. ఓకే. నేను ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు గురుజీ? ఆ రోజు ప్రధానంగా రుద్రాభిషేకము, రుద్ర హోమము ఈశ్వరుని ప్రీతి కోసమే చేసుకోవాలి. అవకాశం ఉంటే మీ చుట్టుపక్కల ఎక్కడైనా చేసుకోండి. కానీ మన పీఠం ఆధ్వర్యంలో అరుణాచల క్షేత్రంలో కానీ, శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ ప్రధానంగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ, అందరికీ ఆరోగ్యం కోసం ఈ సంబంధించినటువంటి మృత్యుంజయ హోమము, ఆర్థిక బాధలు తొలగిపోవడం కోసం లక్ష్మీ సూక్త హోమము, కర్మదోషాలు, గత జన్మ కర్మదోషాలు తొలగిపోవడం కోసం తిల సహిత రుద్ర హోమము, అలాగే ప్రధానముగా కాలసర్పదోషానికి ఈ రాహుకేతు యొక్క ప్రభావం ప్రస్తుతం కాలసర్పదోషంలో ఉంది. ఉన్నట్టు గ్రహచారం గురుజీ. కాలసర్పదోషంలో ఎవరైతే జన్మించారో వాళ్ళకందరికీ కూడా ఈ సంబంధించినటువంటి దోష ప్రభావం ఉంటుంది. ఓకే. కాబట్టి కాలసర్పదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు జూలై 13వ తారీఖు సాయంకాలం 4 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇది ప్రధానంగా చెప్పింది. ఈ అవకాశం ప్రధానంగా అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉందండి. దీన్ని అందరూ వినియోగించుకోండి. ఇటువంటిది తప్పిందా మళ్ళీ 2053లోనే చూస్తాం. అప్పటి వరకు దేవుడు ఎరుగు. ఇక మనం గమనించుకున్నట్లయితే ఈ 5, 6 తేదీల్లో మరియు 7, 8 తేదీల్లో వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా ఉంటుంది, లాభసాటిగా ఉంటుంది, మరియు ప్రధానంగా రాని బాకీలు వసూలు అవుతాయి, ధనపరమైన సమస్యలన్నీ తీర్చుకోగలుగుతారు, ఖర్చులకి మించిన ఆదాయం లభిస్తుంది, విందులు వినోదాల్లో పాల్గొంటారు. 9, 10 తేదీలో మాత్రం అనవసరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి, వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది, ప్రతి పని ఎందుకు కూడాను ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ఇక 11, 12 తేదీల్లో మీరు ఆత్మవిశ్వాసంతో అన్ని పనులను చక్కబెట్టుకోగలుగుతారు, పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకోగలుగుతారు, ప్రధానంగా విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారని చెప్పవచ్చు. ఇక 13, 14 తేదీల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు కలుగుతాయి, కుటుంబ పెద్దతో మీకు అనవసరమైన వివాదాలు ఉంటాయి, అలాగే ప్రభుత్వపరమైనటువంటి ట్యాక్సులు కట్టాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి, ఖర్చులు అధికంగా ఉంటాయి, మనస్సు ప్రశాంతంగా ఉండదు. 15వ తారీఖు మాత్రం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది, అన్ని పనులలో కూడా విజయం పొందుతారు, ఇతరుల సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు, మంచి శుభ ఫలితాలు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారని చెప్పవచ్చు. ఏతావాత ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉన్నాయి. కుజగ్రహము, రవిగ్రహము, గురుగ్రహము, కేతుగ్రహము తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా 4 గ్రహాలు అనుకూలంగా లేవు, 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. ఈ జూలైలో వీళ్ళకి అనుకూలంగా ఉండాలంటే, అంటే ఇతర గ్రహాలు కూడా అనుకూలంగా ఉండాలంటే ఏమైనా పరిహారాలు ఉన్నాయా గురుజీ? ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే చాలా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అవకాశం ఉంటే మీ యొక్క జాతకం రీత్యా అసలు అన్ని రకాల కర్మదోషాలు, జాతక సమస్యలు తీరిపోవాలి, ఎటువంటి దోషములున్నా తీరిపోవాలి అంటే 13వ తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో ఈ సంబంధించినటువంటి అరుణాచలంలో కానీ, శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ జరిగేటువంటి కార్యక్రమంలో మీరు గోత్రనామాదులు వీలైనంత త్వరగా నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో పూజాది కార్యక్రమాలు జరిపించుకోవచ్చు. వీరికి కలిసి వచ్చే రంగు రోజు ఏమైనా ఉందా గురుజీ? వృషభ రాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ, తెలుపు. ప్రధానంగా ఈ సంబంధించినటువంటి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి బుధవారము, శుక్రవారము కలిసి వస్తుంది. ఓకే గురుజీ, ధన్యవాదాలు గురుజీ. సర్వం శ్రీ మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.